కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. తెలుగు రాష్ట్రాల్లో లెక్కింపునకు సర్వం సిద్ధం, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత. అందరి దృష్టి ఏపీ ఫలితాలపైనే, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోన్న రాజకీయ పార్టీలు. తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు 1855 టేబుళ్లు, 17 లోక్సభ నియోజకవర్గాలకు జరగనున్న కౌంటింగ్. కౌంటింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఏజెంట్లు కార్యకర్తలకు ఏపీ సీఎం జగన్ సూచన. ఓట్ల లెక్కింపులో అనుమానం ఉంటే ఆర్ఓకు ఫిర్యాదు చేయాలి, కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దన్న చంద్రబాబు. స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 123 స్థానాల్లో గెలుస్తుందని జోస్యం. ఓట్ల లెక్కింపు పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఎంపీ అభ్యర్థులు ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వేల సంచలన పరిణామం, ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు. తెలంగాణ కలను నిజం చేసింది బీఆర్ఎస్, రేవంత్ పాలనలో తెలంగాణ పదం మాయమవుతుందన్న హరీష్ రావు. ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమావేశం, కౌంటింగ్ ప్రక్రియపై స్పెషల్ ఫోకస్. విజయంపై కూటమి నేతల్లో ధీమా, 295 స్థానాల్లో గెలుపు తమదే అంటూ ప్రకటన. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన, సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారన్న కేటీఆర్. పిన్నెల్లికి ఆంక్షలు విధించిన సుప్రీంకోర్టు, కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దన్న ఆదేశం. త్వరలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు, ఏర్పాట్లు చేస్తున్నామన్న సిఈసి రాజీవ్. మూడోసారి ఎన్డీఏ కూటమిదే అధికారం, కర్ణాటకలో 25 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు గెలుస్తారన్న కుమారస్వామి. ఎగ్జిట్ పోల్స్ పై విశ్వాసం లేదు, కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం అన్న సిద్ధరామయ్య. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట, జీవన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు జూన్ 7 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు, 32వ నిందితురాలుగా ఎమ్మెల్సీ కవితను పేర్కొన్న ఈడీ. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ కీలక పాత్ర, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీకి నీళ్లిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్. బెంగళూరులో కుంభవృష్టి, 133 ఏళ్ల రికార్డు బ్రేక్. టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకపై సౌత్ ఆఫ్రికా విజయం, 6 వికెట్ల తేడాతో బోణీ కొట్టిన సౌత్ ఆఫ్రికా.